కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా? ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు తన కోటకే తరలి వెళ్ళారు. స్వయంభువుగా యోగముద్రలో కలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఆయన ఎవరో కాదు, తిరుమల వెలిసిన శ్రీనివాసుడు. ఆ భక్తుడు ఎవరు? స్వామి ఎక్కడ వెలిశారు అంటే, ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి? తదుపరి వివరాలన్నీ మీకోసం ఈ వీడియోలో చెప్తాను. కలియుగ దైవం అయిన శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్య ఆశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్త సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్న ఖచ్చితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ 3 ప్రాకారాలతో 3 ప్రదక్షిణ మార్గాలను, 3 మండపాలను, వంటశాలలను, బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేస్తాడు. శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవటానికి అలవాటైపోయింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోతాడు. దీంతో జీవిత చరామాకంలో ఉన్నానని, అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. దీంతో తన ఇంటినే స్వామి వెలసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకుంటాడు. తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరో చేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనం ఇస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనం ఇచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామి వారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగా, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానాడులోని తామరగుంట పుష్కరిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్య అభిషేకం జరుగుతుంది. అయితే ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, అంటే శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తొండమానుడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవటానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. సో మీరు కనుక తిరుపతి వెళ్ళినప్పుడు ఈ తొండమానుడు అనే నగరానికి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఆ స్వయంభు వెలిసిన ఆ శ్రీనివాసుడిని, కూర్చొని ఉన్న స్థితిలో ఉన్న ఆ శ్రీనివాసుడిని దర్శించుకోండి. సకల శుభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.